హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధురి టేస్టీ ఫుడ్. ఈరోజు రాజ్మా మసాలా కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. హెల్తీగా టేస్టీగా రాజ్మా మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. 1 కప్ రాజ్మాని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టుకొని 1 కప్ రాజ్మాకి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కుక్కర్ పైన మూత పెట్టి 8 విజిల్లు వచ్చే వరకు రాజ్మాని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ కొట్టండి, షేర్ చేయండి నా వీడియోని. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ షాజీరా, కొద్దిగా బండ పువ్వు, 2 బిర్యానీ ఆకులు వేసి బాగా వేగిన తర్వాత 3 ఆనియన్స్, మీడియం సైజు ఆనియన్స్ని 3 ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్స్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేయాలి. 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసిన తర్వాత 3 టమాటాలను మిక్సీలో వేసుకొని ఇలా ప్యూరీగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. టమాటాలలో ఇలా పచ్చిదనం పోయే వరకు ప్యూరీని బాగా ఫ్రై చేయాలి. ఇలా బాగా ఉడికించిన తర్వాత 2 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసేయాలి. టమాటాను, సాల్ట్, కారంని బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికించిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. వేసిన తర్వాత 1 టీ స్పూన్ ధనియా పౌడర్, వేయించి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు ఇలా మిక్సీ పట్టిన పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసేయాలి. ఇలా కూర దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. మంటను సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రాజ్మాని కూడా వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ రాజ్మాని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత రాజ్మాని ఒక 2 నిమిషాలు ఇలా బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత 1 కప్ చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. ఆల్రెడీ టమాటా ప్యూరీ వేసాం కాబట్టి దాంట్లో పులుపుదనం ఉంటుంది కాబట్టి చింతపండు రసాన్ని కొద్దిగా వేసుకోండి. గ్రేవీకి సరిపడా 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. వేసిన తర్వాత మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 2 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న రాజ్మా గింజల్ని వేసేసుకోవాలి. గ్రేవీ సూపర్గా ఉంటుంది. అలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసిన తర్వాత 2 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. రాజ్మా బాగా ఉడికేంత వరకు మంటను సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. రాజ్మా కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసి ఒకసారి మొత్తాన్ని కలిపేసేయాలి. రాజ్మా మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చపాతీ, రోటీ, రైస్లోకి సూపర్గా ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా?